సో అంటే ఫస్ట్ విన్నప్పటి నుండి యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అలాగే మొత్తం అయిపోయిన తర్వాత మన ఎక్స్పీరియన్సెస్ సినిమా గురించి ఇంకొంచెం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాయి. ఎలా అనిపించింది స్టార్టింగ్ ఒపీనియన్, మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒపీనియన్, అయిపోయిన తర్వాత సినిమా మీద? ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు ఒక థ్రిల్ ఉంటుంది, ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొత్త వాళ్ళని కలవబోతున్నాము, అక్కడ ఒక చిన్న భయం, ఒక ఇన్హిబిషన్ ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడాలన్నా పలకరించాలన్నా కొంచెం మనకి కంగారు ఉంటుంది. అండ్ కొంచెం సీనియర్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో మనం ఎలా, వాళ్ళతో కాంబినేషన్ సీన్లు ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో, ఈ కంగారులన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకొని ఒక 10 రోజులు సినిమా షూటింగ్ జరుగుతూ అందరితో ఫ్రెండ్స్ అయిపోయి బాగా డైరెక్టర్ దగ్గర బాగా చేశారు సార్, బాగుంది అని అప్రిసియేషన్ మనం తీసుకుంటూ అయిన తర్వాత డబ్బింగ్లో సినిమా చూసేటప్పుడు దీనికోసం ఇంత శ్రమ పడ్డాం మనం. రాత్రి పగళ్ళు పొద్దు ఎక్కడెక్కడో ఎంతెంత దూరాలు డ్రైవ్ చేసుకొని పొద్దున్న 5 గంటలకు పోయి ఫస్ట్ షాట్ 7:30 8 గంటల కంటే 5 గంటలకు బయలుదేరి ఇక్కడి నుంచి పోతూనే ఊరు వస్తూనే ఉంది. అసలు ఎంత పెద్దదండి మీ ఊరు, పోతూనే ఉంది. ఎక్కడ చేయలేదని అడగండి, మొత్తం సిటీలో తప్ప అవుటర్ రింగ్ రోడ్ మొత్తం టచ్ చేసినట్టున్నాం మేము. మొత్తం పోతూనే ఉంది. అంటే నాకు ఈ ఊరు కొత్తగా కాబట్టి ఇక్కడ పక్కన ఒక 60 కిలోమీటర్లో మాకు తడ వచ్చేస్తుంది. మాకు స్టేట్ దాటిపోతుంది తమిళనాడులో. ఇక్కడ ఒకటే సిటీ 60 కిలోమీటర్లట, పోతూనే ఉంది. దాని గురించి పొద్దున్నే లేచి ఈ శ్రమ అంతా డబ్బింగ్ చూసినప్పుడు, డబ్బింగ్లో సినిమా చూసేటప్పుడు అమ్మయ్య పర్వాలేదు, వి డిడ్ అ గుడ్ జాబ్ అనిపిస్తుంది అనమాట. అప్పటికి కూడా పెద్దగా జడ్జ్మెంట్ రాదు. ఫైనల్గా నిన్న మేము కాపీ చూసిన తర్వాత దెన్ ఇట్ వాజ్ లైక్, ఇది మన శ్రమ మాత్రమే కాదు, దీంట్లో ఒక 200 మంది శ్రమ ఉంది. లైట్ మెన్ కానివ్వండి, కెమెరా డిపార్ట్మెంట్ కానివ్వండి, అవన్నీ. ఇంకా దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో దీన్ని ఇంకా కొంచెం ఎత్తి పెట్టిన మణిశర్మ గారు కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, సౌండ్ డిజైన్ అండ్ యూనో ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఈ సినిమాని ఒక ఎలివేట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎవరికైనా ఇంకో సినిమాలే పోనీలే అని వదిలేస్తారు. వాళ్ళు టు గివ్ దేర్ బెస్ట్, సంథింగ్ ఇన్ దిస్ మూవీ హ్యాస్ టు ఇంప్రెస్ దెమ్. ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు మన చరణ్ చేసాడరా, దాని గురించి మనం దీనికి కొంచెం ఇంకా మంచి మ్యూజిక్ చేద్దాం. పవన్ కూడా మంచి పరిచయం మణిగారితో. సో పవన్ గురించి మనం ఇంకా కొంచెం మ్యూజిక్ ఇద్దాం. కొత్త హీరో వస్తున్నాడే, క్యూట్గా ఉన్నాడు, క్యూట్ బాయ్, సో తనకి ఒక మంచి మ్యూజిక్ ఇద్దాం అని ఏదైనా ఒకటి ఇన్స్పైర్ అవ్వాలి కదా ఎవరికైనా. ఇప్పుడు ఈయనకు ఒక కథ ఎంపిక చేసుకోవాలనుకున్నా, దీని గురించి రాద్దాం అనుకునే సంథింగ్ షుడ్ హ్యావ్ ఇన్స్పైర్డ్ హిమ్ అండ్ హిస్ ప్యాషన్ వుడ్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దిస్ పుట్ టుగెదర్. మనీష్ శర్మ ఆయనకి సంథింగ్ షుడ్ హ్యావ్ టచ్డ్ అ కార్డ్ టు డూ హిస్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇవన్నీ కలిసి వచ్చిన తర్వాత సినిమా చూసేటప్పుడు ఇట్ విల్ బి లైక్ వావ్ కదా. ఇండివిజువల్గా మనం మాట్లాడుకునేది అందరు వర్క్ ఈజ్ పుట్ ఇన్ దిస్ లైఫ్ అన్న ఒక సినిమాలో. అండ్ అవన్నీ కలిసి వచ్చినప్పుడు ద వే ద మూవీ ఈజ్ ఎలివేటెడ్, యూనో విజువల్లీ, టెక్నికలీ చూడడానికి అయితే అసలు ఇది చిన్న బడ్జెట్ సినిమా అని అసలు అయితే నాకు నిన్న అనిపించలే. నాకెంత పేమెంట్ ఇచ్చారన్న సంగతి తర్వాత. కానీ దానికి ఈ సినిమా అవుట్పుట్కి అసలు సంబంధం లేదు అస్సలు. ఇట్ ఫీల్స్ లైక్ ఇట్ కుడ్ బి ఎనీ బిగ్ హీరో ఫిల్మ్. దాంట్లో మేము యాక్ట్ చేసాం అన్నది ఒక తృప్తి. వావ్, ఇంత మంచి సినిమా, ఇంత పెద్ద సినిమా. లెట్ మీ నాట్ సే ఇట్స్ అ గుడ్ మూవీ ఆర్ అ బ్యాడ్ మూవీ, అది జడ్జ్మెంట్ ఆడియన్స్కి ఇచ్చేద్దాము. మేము పెట్టిన ఎఫర్ట్ మేము పెట్టాం. కానీ ఇంత ఒక పెద్ద బ్రహ్మాండమైన సినిమాలో మనం ఉన్నాం అని అనిపించేలా ఒక ఫీలింగ్ ఇప్పించారు డైరెక్ట్ మా అందరికీ. సో ఇట్ వాజ్ లైక్ చాయిస్. అప్పుడు మన చాయిస్ బాగానే ఉంది, ఓకే ఈ సినిమా మనం యాక్ట్ చేద్దాం అనుకున్నది, ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ అన్నది అన్ని కన్ఫర్మేషన్స్ వస్తున్నాయి అనమాట ఇప్పుడు మనకి లైఫ్లో. ఓకే దిస్ వాజ్ అ గుడ్ డెసిషన్. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒకవేళ మంచి బాగా హిట్ అయిందంటే దెన్ ఇట్ విల్ బి లైక్ ఓకే వెరీ గుడ్ డెసిషన్. ఇక్కడ అక్కడి నుంచి ఎవ్రీథింగ్ విల్ లుక్ ఈజీ, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫాదర్ అనే ఎమోషన్కి అందరం కనెక్ట్ అవుతాం, అంటే కనెక్ట్ అవ్వని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అది కాకుండా ఆడియన్స్ని ఎంగేజ్ చేసేవి ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్? అందమైన హీరోయిన్ ఉంది, అందమైన హీరో ఉన్నాడు, మంచి కథనం, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ, వారణాసి అట్లాంటి ఒక లొకేషన్లో, అండ్ మీకు కామెడీ ఉన్నది,
అద్భుతమైన మ్యూజిక్ ఉంది. ఇంకేం కావాలో అడగండి, చెప్తాను, నేను ఇస్తాను మీకు. అన్నీ ఇచ్చేసారా సినిమాలో? అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో, అంత అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ రీసెంట్ డేస్లో మీరు అన్నారు కదా చిన్న బడ్జెట్ చిన్న సినిమా అంటే, ఇలా చిన్నగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన మూవీస్ అన్నీ రీసెంట్ డేస్లో మంచి హిట్ అవుతున్నాయి. సో అదొక ఆశాజనకంగా కూడా అనిపిస్తోంది కదా, హోప్ ఇస్తోంది.